నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. కోట పట్టణంలోని పల్లగుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ పై అలంకరించి బజార్ వీధిలో ఊరేగించిన స్థానికులు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఆయనకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాదర్తి కోటారెడ్డి, తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, గంగవరం సుష్మారెడ్డి, తీగల సురేష్ బాబు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిలర్ గూడూరు డివిజన్ అధ్యక్షులు వాటంబేటి చెంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. విచక్షణ వ్యతిరేకంగా పోయిన మహానీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 103వ జన్మదినాలు మన కోట మండలంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కార్యక్రమం కోట మండలంలో ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక వర్గానికి అనే ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. ఆయన ప్రభులో దేశం పుట్టిన ప్రతికి దేవుడే. ఒక ఎస్సీకో కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడా ఆయన ప్రతి ఒక్కరి కోసం పోరాడి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అభివృద్ధి ఏంటంటే రంగుల మేడలు అనేవి కాదు, నైపుణ్యత తెచ్చుకోవాలి, ఒక్కరు చదువుకోవాలన్న ఆశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కోరారు. మనం అభివృద్ధి, మన దేశం, మన రాష్ట్రంగానే అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి గొప్ప ఆయుధము విద్య అని చెప్పినట్టు మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక జన్మదిన వేడుకలు ఈ రోజు మేము ఘనంగా జరుపుకోవడంలో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యం నిర్మించి ప్రజలకి అందరికీ సంక్షేమాలు అందించి ప్రజాసంతా కూడా బాగుండాలని రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళకి కూడా మహోన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈరోజు అందరం కూడా అన్ని గ్రామాల్లో వాళ్ళంతా కూడా జరుపుకుంటారు. పండుగలాగా జరుపుకున్నారు. వారికి ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా ప్రాంతాలకు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహా ఆనందంతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఉండబట్టే అందరూ సమానత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ప్రజల హక్కులు కూడా వ్యక్తి రాజ్యాంగం ఎలా నడవాలనే దాన్ని మన సుదీర్ఘమైన భావి తరాలకు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతను ఎప్పుడు ఈ భారతదేశం ఉన్నంత కాలం, ఈ జీవనశైలి మానవ ఉన్నంత కాలం కూడా ఈయన ఆశయాలు నెరవేరుతుంటాయి. ఈయన ఎప్పటికీ మృత్యం చేయడు. ఎందుకంటే మృత్యువును జయించగలిగింది ఈ దళితుల కీర్తి, సంపూర్ణ కీర్తివంతులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఎన్నటికీ ఎప్పటికీ ఏనాటికి ఈ భూభాగం ఉన్నంత వరకు ఇదే విధంగా జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మార్గదర్శకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 103వ జయంతి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి మా మరి అనిల్ గారు, అదేవిధంగా మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఈరోజు తిరుమూరు మురళి గారు, మన రాధాకృష్ణ గారు, సుష్మా గారు, కోటారెడ్డి గారు, మరి మా పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్య ఈ కార్యక్రమం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా యువత ఒకటైన మనకు
రాజ్యాంగాన్ని ఇయడమే కాదు, ఆ రాజ్యాంగం ఇచ్చే స్థాయికే ఆయన జీవితాన్ని క్రమశిక్షణగా మలుచుకుని భారతదేశ ప్రజలు ఆయన వైపు చూసేట్టుగా చేసుకున్నాడు. అంటే ఆయన ఎంత క్రమశిక్షణతో ఆ స్థాయికి పోయాడో నేటి యువత దాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ విగ్రహం పెట్టిన వ్యక్తికో లేవనుకో ఆ పెద్ద గౌరవం కంటే కూడా ఆ విగ్రహం చూసి సమాజంలో ఉన్న వ్యక్తులు ఆ విగ్రహం శక్తి ఎంత గొప్పవాడు ఆయనకి సమాజం తెలుసుకుంటుందనే ఉద్దేశంతోనే ఈ మహానుభావులు విగ్రహాలు నిర్మిస్తారు. అది మన సమాజం కూడా ఏంటంటే మనం నిజమైన నివాళి ఏంటంటే వాళ్ళ యొక్క ఆదర్శాలు మనం నింపుకొని మనం కూడా ఆ విధమైన జీవనం కొనసాగించినప్పుడే ఆ మహానుభావులకి నిజమైన నివాళి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక రాజ్యాంగ నిబంధన కలిగి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశానికి ముద్దు బిడ్డ. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండదో అదేవిధంగా ఆయన ఆ రాజ్యాంగానికి లోపడే పరిపాలన చేస్తాడు. అలాంటి వ్యక్తి పార్టీలో చేరి మేమందరం కూడా పనిచేయడం మా అందరికీ ఎంతో సంతోషకరము. అదేవిధంగా ఈ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులకి నేను ఒక విన్నపం చేస్తున్నా. అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎంత బాధ్యత ఉంటుందో రాజ్యాంగం లోబడి పనిచేయాలని, దానికంటే ఎక్కువగా ఉన్నతాధికారులు కూడా ఉంటుంది. ఉన్నతాధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేసినప్పుడే భారతీయులందరూ వారి వ్యక్తి స్వతంత్రానికి భంగం కలగకుండా హ్యాపీగా జీవిస్తారు. అట్లా కాకుండా కొంతమంది ప్రలోభాలకి కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నతాధికారులు మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి. కానీ ఉన్నతాధికారులు నిజమైన శ్రద్ధాంజలి ఏంటంటే మీ విధుల్లో రాజ్యాంగానికి లోపడి ఏ వ్యక్తి భావ స్వతంత్రానికైనా భంగం కలిగేటప్పుడు వారికి మీరు రక్షణగా ఉన్నప్పుడే అంబేద్కర్కి మీరు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడికి మరియు అనిల్ కుమార్ గారికి, మా మామ సురేష్ గారికి అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని బహుజన సంఘాల నేతలు కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా కోటా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు బహుజన నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్, అశోక్ కాంబ్లీ, మీజూరు మల్లికార్జునరావు, వసంత్ కుమార్, దాసరి సుందరం, బీటీఏ కోట మండల అధ్యక్షుడు పేర్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి శుభాకాంక్షలు భారతదేశానికి వ్యాప్తంగా. అయితే అంబేద్కర్ వ్యక్తి ఆలోచనల్ని పసిగట్టేవాడు, విప్లవకారుడు, వ్యక్తిని పూజించేవాడు, బానిస. దురదృష్టవశాత్తు భారతదేశంలోని ఒక్కడి త్యాగం కొన్ని కోట్ల మందికి బతుకునిచ్చింది. ఆ కోట్ల మొత్తం ఆయన ఆశయాలను అటకెక్కింది. వ్యక్తిని పూజించే ప్రతి బానిస, వ్యక్తి ఆలోచనలను పసిగట్టే వాళ్ళు అవుతారు. దురదృష్టం, అంబేద్కర్ని మనం ఆలోచన కాకుండా పూజించేదానికి పరిమితం చేశాం కాబట్టి ఆయన ఆశయాలు ఇంకా అటకెక్కించేశాం. ఆయన కోరుకుతే సమాజం ఇంకా లేదు. స్వాతంత్రం అంటే తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం కాదు, సమాజం ఉన్నటువంటి చిట్ట చివరి మనిషి కోసం వచ్చినప్పుడే అది స్వాతంత్రం. అట్లా కానీ స్వాతంత్రం బానిసత్వం అవుతుందని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వేల సంవత్సరాలుగా ఓట్లేసేందుకే మిగిలిపోయినటువంటి 80% ప్రజానికానికి స్వేచ్ఛ హక్కులు వచ్చే మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి. ఆ దిశగా అంబేద్కర్ వారసులుగా మనం పయనించాలి. ఆయన ఆశయాన్ని నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కరు పిల్లలని ఆశిస్తాం. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
యావత్ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. దేశాల్లో ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోట పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, అందరూ ప్రజాస్వామ్యవాదులు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేమంతా కూడా కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసాము. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రజలుతున్నటువంటి సమయంలో అనేక అరాచక శక్తులు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చాలా విచారకరం. మరి భారత రత్న అంబేద్కర్ గారి యొక్క పేరుని, ఆ ఖ్యాతిని ఇక్కడ ఉండకూడదని ఉద్దేశంతోనే, దురుద్దేశంతో అనేక శక్తులు పనిచేస్తున్నాయి. దీన్ని యావత్ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, కొన్ని రాజకీయ పార్టీలు అయితే స్వార్థం చూస్తున్నాయి. దీని మీద స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ జై భీమ్, జై భారత్. మహనీయులు, విశ్వగురువు, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు దళిత బహుజనులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం మేము, డాక్టర్ బాబా అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకోవాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా అందరూ పోరాడతాం. ప్రతి సమస్యకు మూలం ఒక దళిత బహుజనుల్ని అడ్డు రావడం కూడా చాలా బలం. అంటే కోటపట్నంలో ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీగా చాలా ఉన్నాయి. అంబేద్కర్ భవనం కడతామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ఒక పార్టీలో ఉన్న ఒక పార్టీలో దళితులు వాళ్ళకి ఏడొస్తుందని చెప్పేసి ఫిర్యాదు చేయటం, ఒకవేళ ఓళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తే ఓలెట్ సపోర్ట్ చేస్తారు, మా పార్టీ వస్తుందని చెప్పేసి ఈ విధంగా అడుగు చెప్తున్నారు. సోదరులారా, ఒక ఆలోచన చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీలకి, కుల మతాలకు అతీతమైన మహనీయుడు. ఆయన మహనీయుడు పేరు మీదుగా నిర్మించే భవనానికి ప్రతి ఒక్కరు సహకరించండి. ఈ విధంగా వర్క్ పనులు తీసుకోవచ్చేసి ఈరోజు అంబేద్కర్ భవనానికి 25 సంవత్సరాలు అడ్డుకుంటూ ఉన్నారు. అడ్డుకున్నది కూడా ఒక అడ్డవటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ భవనానికి కట్టేదానికి స్థలాలు మేము నడి ఒడ్డును కూడా మేము స్థలాలు కూడా సిద్ధం చేస్తున్నాము. గత ఈ ఏడాదే గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అధికారి సహకారంతో కోటలో వినాశం గుడి దగ్గర ఒక పెద్ద స్థలం, పాత హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద స్థలం, ఎస్సీ హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద స్థలాన్ని కూడా మేము అంబేద్కర్ భవనాన్ని చూసుకున్నాం. ఈ అంబేద్కర్ భవనం కట్టడం ఏంటంటే, ఒక కళ్యాణ మండపం కావాలంటే ఈరోజు 30,000-40,000 రూపాయలు ప్రైవేటు కళ్యాణ మండపం చెల్లించి వస్తుంది. ఈ నియోజకవర్గమే ఎస్సీ కాన్స్టిట్యూషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ 3 మండలాలను కూడా పెళ్లి చేసుకోవాలంటే 34,000 చెల్లించాల్సి వస్తుంది. ఈ పండుగని ప్రశాంతంగా ఒక అంబేద్కర్ భవనం నిర్మించి, ఒక కళ్యాణం నిర్మించేసి, ఒక అంబేద్కర్ గ్రంథాలను నిర్మించేస్తే మనం ఈ 3 ప్రాంతాలకు బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఎన్నో పోరాటాలు చేసే స్థలాలు సాధిస్తే కూడా గత ఏడాది ఒక పార్టీలో ఉన్న నాయకులు చేసి అడ్డు చెప్పడం, ఇంకో పార్టీ నాయకులు ఓళ్ళు రావటం అడ్డు చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆగిపోయింది. దయచేసి రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రజలందరూ మనకి ఎవరైతే సహకారం అందిస్తారో వాళ్ళకి మాత్రమే అందరూ మద్దతు. అంబేద్కర్ భవనానికి ఈసారి ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే అయినా కూడా మనందరూ సమిష్టిగా వెళ్ళి ఖచ్చితంగా త్వరలోనే మనం అంబేద్కర్ భవనం సాధించి నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ పూలమాల వేసుకొని అంబేద్కర్ భవన్లో వెళ్ళి మనం సమటం విధంగా అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.
భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని పల్లగుంటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఆర్భాటంగా జరిగింది. అంబేద్కర్ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్పై అలంకరించి బజార్ వీధుల్లో ఊరేగించారు. బడుగుల ఆరాధ్య దైవంగా భావిస్తూ బాణసంచా వేడుకలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాల మధ్య యువత ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లగుంట గ్రామస్తులు పాల్గొన్నారు. మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవానికి విచ్చేసినటువంటి, తిలకిస్తున్నటువంటి భారతదేశ బహుజనులందరికీ జై భీమ్లు. ఈరోజు ఈ భారతదేశం సుసంపన్నంగా పరిపాలించబడుతుందంటే దానికి దిక్సూచైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన ఫలితమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవడం మన బాధ్యత. సమానత్వానికి వ్యతిరేకంగా సౌభ్రతత్వానికి, స్వేచ్ఛకి దగ్గరగా మన పోరాటం ఉండాలని, మన పోరాటం రాజ్యాధికారం వైపు కొనసాగించాలని, పాలితులుగా ఉన్నటువంటి మనల్ని పాలకులుగా ఎదగమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి సందేశాన్ని ఇచ్చారు. పూలమ్మ అధికారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పూలమ్మ, అధికారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత అధికారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామ. అరే మాలా సాహెబ్ ఒడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిదా. DJ Sudhir exclusive remix. My contact number is on 06520. మా నాయకులకు కష్టకాలంలో మనిషికి తోడలేనటువంటి సమయంలో నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఎంతో మందికి దహన సంస్కారాలు చేసి అందులో భాగంగా ఈరోజు మన దేశంలో కూడా వాడవాడల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రతి మండలం నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి బహుజన సోదరులందరికీ కూడా, సోదరి సోదరులందరూ కూడా జై భీమ్లు. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎందుకనగా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారతదేశం. అతిపెద్ద రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగమే కనుక తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ యువత సమక్షం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మహిళా నేత గండవరం సుష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుష్మారెడ్డి గ్రామ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని కులాల వారు ఒక పండగలాగా చేసుకునే ఏకైక పండగే అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఈ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు కోట మండలం తినిళ్ళపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గండవరం సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో తినిళ్ళపూడి గ్రామ అంబేద్కర్ వారసుల సమక్షంలో ఈరోజు ఎంతో ఘనంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. మనకు సంబంధించిన హక్కులకి ఆయన సొంత బిడ్డలను కూడా దారపోసి మనకు రాజ్యాంగాన్ని కల్పించి, మన సొంత హక్కుల్ని కల్పించి అనేక విధాలుగా మనకు తోడుండి మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇంత ముందుకు పోతున్నామంటే ఆయన స్ఫూర్తితోనే మనం బతుకుతున్నాము. అందువలన ఆయన చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అందరికీ జై భీమ్. సో అంబేద్కర్ 133వ జయంతి సెలబ్రేషన్స్లో మనం ఉన్నాం. ఈ సందర్భంగా తినిళ్ళపూడి గ్రామంలో మనం ఈ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నాం. ఇందుకు మన ప్రియతమ నాయకురాలు సుష్మారెడ్డి గారు ఇక్కడికి చేయడం చాలా సంతోషంగా ఉంది, చాలా శుభపరిణామం. అయితే పార్టీలకు అతీతంగా ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గురించి చెప్పాలంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతి అంబేద్కర్. అంబేద్కర్కి ముందు పేదలు ఎలా ఉన్నారు, అంబేద్కర్కి తర్వాత పేదలు ఎలా ఉన్నారు అనేది ఆయన యొక్క పుట్టుకతోనే మార్పు వచ్చింది. తరతరాలుగా యుగాలుగా దాస్య శృంఖలాల్లో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాల వారికి ఒక వెలుగుని నింపినటువంటి మహానేత, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం, బండ్లదిబ్బ దళితవాడకు చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులతో కలిసి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డివి అనంతబాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రజలు పంచిపెట్టారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమదాలపాడు జరిగిన కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తిరుమల శెట్టి సునీతకు నెలకు సరిపడా 25 కేజీల బియ్యం, 32 రకాల వంట దినుసులు, కూరగాయలను అందించారు. అనంతరం వారు అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీడియా సెక్రటరీ కమతం పోలయ్య, నెల్లూరు జిల్లా చైర్మన్ డాక్టర్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, అంబేద్కర్ యూత్ సభ్యులు పంట్రంగం రవీంద్ర, సుధాకర్, రౌతు కాటయ్య, నాద్, వినయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వారికి బండ్లదిబ్బ దళితవాడ దగ్గర అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంస్థ తరపున
ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే పలసరుకులు, బియ్యము, కూరగాయలను ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర స్థాయి నాయకులు దామ విజయ్ కుమారు, తిరుమల శెట్టి కోటేశ్వరరావు గారి ద్వారా ఈరోజు తిరుమల శెట్టి సునీత అనే వారి కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది. ఇలానే ప్రతి చోట రాజ్యాంగ నిర్మాత సమసమాజ స్థాపన కోసంగా వారికి ఉండేటటువంటి నైపుణ్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి అందరికీ సమన్యాయం అందించాలనేటటువంటి సదుద్దేశంతో పాటుపడిన వ్యక్తి. అంబేద్కర్ జయంతి వాడవాడలా జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ వారు అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. నమస్కారం. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు కేంద్రంలోని దళితవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కాల వల్లి ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో మొదట నిలిచిన వ్యక్తి అంబేద్కర్ గా చెప్పారు. ఈయన భారతదేశంలో పుట్టడం భారతీయుల అదృష్టంగా భావించాలని ఈ ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని వాడవాడల జయంతి పండుగలు నిర్వహిస్తున్నారని కోరారు. దేశంలోని ప్రజలు ఆయన స్ఫూర్తితో జీవించాలని, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ఓటును నిజాయితీగా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ నాయకులు వాకట్టి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి పల్లెల్లోనూ అంబేద్కర్ జయంతి జరపమని ఈ మధ్య సమావేశంలో చెప్పారు. ఆ ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నాము. ఆయన దళిత జనోద్ధరణ కోసం చేసినటువంటి సేవలు ఏనాటికి మరువలేనివి. ఆయన ఆశయాల కోసం దళిత యువత అయితేనేమి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా పార్టీ రహితంగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా ఈ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఆయన మన దేశానికి చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ అటువంటి మహానుభావుడు ఇక జన్మించాడు. ఆయన మనకు చేసిన సేవలను మరవకుండా ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఇద్దరి వల్ల మన దేశంలో ప్రజలందరూ కూడా రిజర్వేషన్లు అయితే వాళ్ళ హక్కులను సాధించుకోవడంలో వారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని ఒకసారి తలుచుకుంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీగా వైసీపీలోకి చేరికలు జరిగాయి. టెక్సమో ప్రదీప ఆధ్వర్యంలో సూలూరుపేట వైసీపీ అభ్యర్థి సంజీవయ్య సమక్షంలో సుమారు 300 మంది వైసీపీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇంతమంది పార్టీలో చేరడం సంతోషించదగిన విషయం అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పేద ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన సూడూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజయ్, NDCCB చైర్మన్ మన కామిరెడ్డి సత్యనారాయణ, పెద్దలు
సోదరులు రాజారెడ్డి గారికి మన ఎంపీపీ ధనమ్మ గారికి రత్నశ్రీ గారికి అదేవిధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఓటేసి అన్న మృదు స్వభావి శాంతపరుడు విద్యావంతుడు మాకు ఇష్టమైన వ్యక్తి వివాద రైతుడు రాజకీయాల్లో ఇక అంతమంది ఉంటారా అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మే 11 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించి మరి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాను. నేను భౌతికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడవచ్చు, అయితే మానసికంగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. సంజీవ్ అయినో గురుమూర్తినో గారు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరందరూ ఓట్లేసి ఎంపీగా గురుమూర్తి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడానికి మీ అందరూ సహాయం చేయాలని మీ అందరూ కూడా వేడుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్ అంతమొందించాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కుయ్యెత్తులవన్నీ జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ఈ భూమి పైన ఉండకూడదని వాళ్ళని ఏ విధంగా తుడమట్టించాలని ప్రయత్నం చేశారు. ప్రజలు మద్దతు ఉంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేరు. ప్రతి బిడ్డ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరు అందరూ కూడా ప్రతిరోజు జగన్మోహన్ గారిని తలుచుకుంటా ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదిస్తున్నారు. ఈ ఆశీర్వాదాలు ఉన్నంత వరకు జగన్మోహన్ గారికి ఏమి కాదు. ఈ యొక్క దాడిని ఖండిస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. ప్రజాస్వామ్యవాదంలో కూడా దాడిని ఖండించాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖ నాయకులు అందరూ అంబేద్కర్ వైపు నడవడం శుభ పరిణామంగా భావిస్తున్నట్లు నాయుడుపేటలోని దళిత సంఘ నాయకులు తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా సూలూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయ్ శ్రీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని భారతదేశంకు అందించి భారతదేశ ఉనికికి, దేశ అభివృద్ధికి కారణమైన వ్యక్తి అని, ఆయన గొప్పతనం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు ఆయనను కీర్తిస్తున్నాయని తెలిపారు. ఆయన గొప్పతనం ఏమిటో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, అందరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఏప్రిల్ 14 అంబేద్కర్ 133వ జయంతి. భారత రాజ్యాంగం నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన దళితులందరూ అభ్యున్నత కోసం నిరంతరం కృషి చేసే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు లేకపోతే జయంతనో మనం గుర్తు చేసుకోవడం కాదండి. రోజు ప్రతి దళితుడు ప్రతిరోజు పూజించాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ దళిత. ఈరోజు వాళ్ళు ఉన్నారన్న దానికి కారణం బిఆర్ అంబేద్కర్. బిఆర్ నివాళులు అర్పించడం అంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దళితులకు అందించి వాళ్ళ అభ్యున్నతకు, వాళ్ళ ఉన్నత స్థాయికి కృషి చేయడమే అండి. కానీ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 24,000 కోట్లు దారి మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారు. ఒక ఎస్సీ మహిళగా నేను దళితులకు న్యాయం చేయడానికి ముందుకొచ్చాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా అన్ని తెచ్చి దళితులకు సహాయం చేస్తానని
నన్ను అందరూ ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను దీవిస్తారని క్షమాపణ చెప్పాలి. మా నాయకుడికి క్షమించే గుణం ఉంది. తప్పు చేశాము. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మాము, లోకేష్ మాటలు నమ్మాము, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మాము. ఆ గుంపు మాట నమ్మి మీ మీద హత్యా ప్రయత్నానికి క్షమించ మా నాయకుడు క్షమిస్తాడు, లేదంటే శిక్ష అనుభవించ హెచ్చరిస్తాం. ఇంకా మార్చుకోవాలి. మీ వల్ల కాదు, మీ తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలు పొందారు. అంబేద్కర్ గారి స్ఫూర్తిని రగిలించి అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ రాష్ట్రంలో నెరవేర్చి అంబేద్కర్ గారు ఏదైతే కళ్ళగన్నారో దాన్ని నెరవేర్చేంత వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి ప్రజా నిర్ణయం అయింది. ఆ వర్గాలుగా చెందేంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. కోట పట్టణంలోని పల్లగుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ పై అలంకరించి బజార్ వీధిలో ఊరేగించిన స్థానికులు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.